నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ద టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 అనమాట. ఇది ఎందుకు న్యూస్లో వచ్చిందంటే, మనకి టెలికమ్యూనికేషన్ యాక్ట్ అనేది ఎప్పుడో ఉంది. ఎప్పుడో అంటే బ్రిటిష్ల కాలంలో ఉన్నటువంటి ఏదైతే టెలికమ్యూనికేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని ఇంకా బెటర్గా మార్చి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి కొత్త టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 అని తీసుకుని వచ్చారనమాట. సో ఇది 2024 కదా, 2023 అని ఎందుకు చెప్తున్నారంటే, ఈ యొక్క ఏదైతే చట్టం ఉందో అది మన యొక్క పార్లమెంట్ సభల్లో డిసెంబర్ 2023లో జరిగినటువంటి పార్లమెంట్ సభల్లోనే ఈ చట్టం అనేది ఆమోదించబడింది. కానీ అది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అది ఆ ఒప్పందం అనేది ఆమోద ముద్ర పొంది మనకి ఇప్పుడు రెగ్యులేషన్లోకి వచ్చేసరికి డిసెంబర్ 24, 2023కి ఆ యొక్క ప్రెసిడెంట్ అగ్రిమెంట్ అని తీసుకుంది. కానీ 2024 ఇప్పటికీ అది బయటకు వచ్చిందనమాట. అంటే కంప్లీట్గా యాక్టివ్ స్టేట్లోకి రావడానికి కొంత టైం తీసుకుందనమాట. డిసెంబర్ నెలలో ఒప్పందం అనేది ఆమోద ముద్ర పొంది అంటే పార్లమెంట్ సెషన్లో పాస్ అయింది. తర్వాత ప్రెసిడెంట్ దాన్ని ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత ఇప్పటికీ అది బిల్లులో ఎటువంటి మార్పులు తీసుకొని రావాలి అంటే టెలికమ్యూనికేషన్ రంగంలో ఎలాంటి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావాలి అని మార్చుతున్నారనమాట. అండ్ ఇప్పుడు రాబోయేటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టము ఎప్పుడుగో మనకి బ్రిటిష్ కాలంలో అప్పుడున్నటువంటి చట్టాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ అప్పుడు తీసుకొచ్చింది ఏంటంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885కి టైంలో ఇలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఇచ్చారు. అండ్ అప్పుడు ఉన్నటువంటిది ఇంకోటి ఏంటంటే ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్ అనమాట. ఇది ఎప్పుడో మనం తీసుకుని వచ్చింది. అంటే కొలోనియల్ ఎరాలో వాళ్ళు ఉన్న బ్రిటిష్ కాలంలో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఒకటి, ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏమో విత్ వైర్లెస్ ఫోన్స్ వచ్చి వైర్లెస్ కమ్యూనికేషన్స్ వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అదేమో ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1933. ఇలా అప్పుడెప్పుడో రూల్స్ ఉన్నాయి. వాటిని తిరిగి రాస్తే ఇప్పుడు కొత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మన దేశంలో ఉన్నటువంటి టెలికమ్యూనికేషన్ రంగంలో ఏవైతే పోటాపోటీగా జరుగుతుందో వాటన్నిటిలో కూడా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి సామరస్యంగా అందరికీ ఈ యొక్క రూల్స్ అనేవి ఆమోదయోగ్యంగా ఉండేలాగా తీసుకొని రాబోతున్నారు. ఇందులో ఎటువంటి విషయాల్ని వాళ్ళు బెటర్గా ఆలోచించారంటే కొన్ని కోర్ ప్రిన్సిపల్స్, మెయిన్ ప్రిన్సిపల్స్ అనేవి తీసుకొని వచ్చారు. అందులో ఏంటంటే సమావేశ్ వచ్చి మీనింగ్ వచ్చేసి ఇంక్లూజన్, దాని తర్వాత సురక్ష అంటే టెలికమ్యూనికేషన్లో వచ్చినటువంటివి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాయా లేదా, ఆ టెక్నాలజీస్ కావచ్చు, మన నెంబర్స్ తీసుకోవడం కావచ్చు, మన ఏవైతే టెక్నాలజీస్ని టెలిఫోనింగ్కి కావచ్చు ఎలా ఉపయోగిస్తున్నా అవన్నీ అనమాట. వృద్ధి, గ్రోత్, సో ఒక్కొక్క కంపెనీ ఏ విధంగా వృద్ధి చెందుతుంది. తర్వాత త్వరిత్, కంప్లీట్గా ఎవరైతే కస్టమర్కి వాళ్ళు కంప్లీట్గా రెస్పాన్స్ అనేది తొందరగా ఇస్తున్నారా లేదా కంపెనీస్. ఇలా 4 విషయాల మీద ఆధారపడి టెలికమ్యూనికేషన్ ఎన్విరాన్మెంట్లో బెటర్గా తీసుకొని రావడం కోసం టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 అనేది అమల్లోకి రాబోతుంది. డిఆర్డిఓ, సో డిఆర్డిఓ వాళ్ళ తరపున మన దేశంలో మనమే తయారు చేసుకున్నటువంటి ఇండిజినస్ అనమాట, అంటే మనమే తయారు చేసుకున్నటువంటి లైట్ ట్యాంక్ జోరావర్ అనేది వినియోగంలోకి రాబోతుంది. ఎవరు దీన్ని తయారు చేశారంటే మన దేశానికి సంబంధించినటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే మన డిఆర్డిఓ అంటాం వాళ్ళు, అండ్ లార్సన్ అండ్ టర్బో LNT కంపెనీ, ఇవి రెండు కలిసి మన దేశానికి లైట్ ట్యాంక్ జోరావర్, లైట్ ట్యాంక్ అంటేనే అర్థమైపోతుంది దాని యొక్క వెయిట్ ఏదైతే ఉందో దాని వెయిట్ అనేది తగ్గిస్తారు. అంటే దాని యొక్క కెపాసిటీ అనేది పెరుగుతుంది, స్పీడ్ పరంగా వర్క్ పరంగా కెపాసిటీ పెరుగుతుంది. కానీ అది తేలికగా ఉండే విధంగా ఒక యుద్ధ ట్యాంక్ అనేది తయారు చేసి మన గవర్నమెంట్కి అందిస్తున్నారు అనమాట. గవర్నమెంట్ అంటే ఆర్మీ వాళ్ళకి అందిస్తారు. అండ్ దీన్ని డిజైన్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా తట్టుకునే విధంగా, అండ్ దాంతోపాటు హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్స్ అంటే ఇవి కొండలు లోయలు ఉండేటువంటి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఈ యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ వినియోగించుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ దాంతోపాటు మన భారతదేశం యొక్క ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మన బోర్డర్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో కూడా వాడడానికి వినియోగించడానికి ఉపయోగపడే విధంగా ఈ లైట్ ట్యాంక్ జోరావర్ అనేటువంటి
యుద్ధ ట్యాంకులు అనేవి తయారు చేయడం జరిగింది. అండ్ ఇదేంటంటే ఈజీగా వర్క్ అవ్వాలి, తొందరగా మనకి ఎటువంటి పొజిషన్లోనైనా అంటే ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా అక్కడ రోడ్లు లేకపోయినా అక్కడ ఉండేటువంటి కొండల లోయల ప్రాంతాలైనా ఇవి వర్క్ అయ్యే విధంగా ఈ ట్యాంక్స్ అనేవి డిజైన్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ ట్యాంక్కి జొరావర్ అనే పేరే ఎందుకు పెట్టారంటే సో 19th సెంచరీ టైంలో మనకి జనరల్గా వర్క్ చేశారనమాట జొరావర్ సింగ్ గారు. డోగ్రా జనరల్, ఆ డోగ్రా ప్రాంతానికి జనరల్గా వర్క్ చేసినటువంటి జొరావర్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీదుగా లైట్ ట్యాంక్ జొరావర్ అనేది ఈ యుద్ధ ట్యాంకులకు పెట్టినటువంటి పేరు అనమాట. అండ్ ఈ యొక్క ఇంజన్ ఏదైతే ఉందో అది కుమిన్స్ డీజిల్ ఇంజిన్ అనమాట. నియర్లీ 750 హార్స్ పవర్ తోటి ఈ ట్యాంక్ అనేది ఈ యొక్క వెహికల్ అనేది తయారు చేయడం జరిగింది, యుద్ధ ట్యాంక్ అనేది. బెలారస్. సో బెలారస్ అనేది SCOలో జాయిన్ అయినట్లుగా 10వ నెంబర్గా జాయిన్ అయినట్లుగా చైనా తెలియజేసింది అనమాట. చైనాని ఎందుకు తెలియజేసిందంటే SCOలో మెయిన్ ఏ దేశం ఉందంటే SCOలో మెయిన్ దేశం చైనానే. సో బెలారస్ని తమలో ఒక 10వ మెంబర్గా, తమ గ్రూప్లో ఒక 10వ మెంబర్గా మార్చుకుంటున్నట్లుగా తనకి ఇచ్చినట్లుగా తెలియజేశారు అనమాట. సో బెలారస్ని ఎందుకు జాయిన్ చేసుకున్నారు అది కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి చైనా అనేది ఎప్పుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది అంటే రష్యా. సో రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు రష్యాని సపోర్ట్ చేస్తున్నటువంటి ఇంకొక దేశం ఏంటంటే బెలారస్. సో అక్కడ రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నప్పుడు మనకి అక్కడ ఉన్నటువంటి మిగిలిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రష్యాను వ్యతిరేకిస్తున్నాయి, కానీ బెలారస్ మాత్రం కొంత రష్యాను సపోర్ట్ చేస్తూ ఉంది. అండ్ వీళ్ళకి బెలారస్కి దీనివల్ల కలిగే ఉపయోగం ఏంటంటే రష్యాకి చెందినటువంటి న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క దేశానికి, బెలారస్ దేశానికి రష్యా అందిస్తుంది అనమాట. అండ్ ఈ రష్యా దేశంకి చెందినటువంటి ఆర్మీ ఎవరైతే ఉన్నారో ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఉక్రెయిన్ మీద దాడి చేసే క్రమంలో బెలారస్ మీదుగానే ఈ యొక్క ఉక్రెయిన్ మీద దాడి చేయడానికి వెళ్ళారు. బెలారస్ అండ్ రష్యా వచ్చేసి స్నేహ దేశాలు అనమాట. అండ్ ఈ యొక్క రష్యా తోటి చైనా ఫ్రెండ్షిప్ చేస్తుంది కాబట్టి చైనా బెలారస్ని తమతో పాటు ఒక గ్రూప్లోకి, ఈ యొక్క SCO గ్రూప్లోకి ఆహ్వానించి ఆ గ్రూప్లో ఒక మెంబర్గా మార్చింది. అండ్ బెలారస్ అనేది ఇప్పుడు అఫీషియల్గా SCOలో అంటే SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఒక మెంబర్. అండ్ 10వ దేశంగా వచ్చినటువంటి మెంబర్ ఏంటంటే బెలారస్ అనమాట. మిగిలిన 9 కూడా ఒకసారి గుర్తుపెట్టుకుందాం. అండ్ రీసెంట్గా అయితే 24th SCO మీటింగ్ అనేది జరిగింది. అంటే ప్రతి దేశానికి చెందినటువంటి, అంటే ఇందులో షాంఘై కోఆపరేషన్కి చెందినటువంటి ఆర్గనైజేషన్ చెందినటువంటి సమ్మిట్ మీటింగ్ ఏదైతే జరిగిందో అందులో అందరూ పాల్గొని బెలారస్ని మన కూటమిలోకి తీసుకొని రావచ్చా లేదా అని చెక్ చేసినప్పుడు బెలారస్కి సపోర్ట్ చేశారనమాట. సపోర్ట్ చేసినప్పుడు బెలారస్ని ఆ టీంలోకి ఆ మెంబర్ కంట్రీగా తీసుకొని రావడం జరిగింది. అండ్ SCO ఏదైతే ఉందో అది 2001 షాంఘైలో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క SCO వచ్చేసి 6 కంట్రీస్ అని మాత్రమే ఉన్నాయి. 6 కంట్రీస్ కావండి, ఇప్పుడైతే కంప్లీట్గా 10 దేశాలు అనేవి ఇందులో మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి 3 అబ్జర్వర్ కంట్రీస్, ఇందులో ఒకటి ఆఫ్ఘనిస్తాన్ ఉందన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పరంగా అది సైలెంట్ పొజిషన్లో ఉంది కాబట్టి అబ్జర్వర్ కంట్రీగా కౌంట్ చేయలేదు. కానీ 14 డైలాగ్ పార్ట్నర్స్ అనేవి ఉన్నాయి. అండ్ SCO యొక్క అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే బీజింగ్, చైనా. అండ్ ఇక్కడ 9 మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి మన ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ SCO అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఏ దేశం ఉంది, ఏ దేశం లేదు, మన ఇండియా ఉందా లేదా అది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్. చైనాతో పాటు మన ఇండియా ఉంది, SCOలో మన ఇండియా ఉంది. కజకిస్తాన్, కిర్గిస్థాన్, రష్యా, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ ఇరాన్ తర్వాత ఇప్పుడు బెలారస్ అనేది జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ రష్యా ఉంది కాబట్టి రష్యా యొక్క ఆమోదంతో బెలారస్ని తీసుకొచ్చి చైనా వాళ్ళు ఈ యొక్క SCO కూటమిలో మెంబర్ కంట్రీగా పెట్టడం జరిగింది. అబ్జర్వర్ స్టేట్స్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, మంగోలియా. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వర్ కంట్రీగా ఉన్నటువంటి బెలారస్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారనమాట. అండ్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసరికి అబ్జర్వర్ కంట్రీగా ఉంది కానీ అప్పుడు ఉన్నటువంటి అక్కడ పాలనా పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టి అది అబ్జర్వర్ స్టేట్గా జస్ట్ మీటింగ్స్కి మాత్రమే హాజరవుతుంది అనమాట. మంగోలియా కూడా అబ్జర్వర్ స్టేట్. 14 డైలాగ్ పార్ట్నర్స్. సో డైలాగ్ పార్ట్నర్స్ అన్నప్పుడు ఇక్కడ జరిగేటువంటి ఈ దేశాల మధ్య జరిగేటువంటి అన్ని కూటంలో చర్చల్లో పాల్గొంటాయి. అవసరమైతే వాళ్ళకు కూడా కొంచెం వరకు హెల్పింగ్ అనేది ఈ యొక్క మెంబర్ కంట్రీస్ ద్వారా అందుతుంది అనమాట. ఆ దేశాలతోటి
వర్తక వాణిజ్యాలు నిర్వహించే విషయంలో ఈ యొక్క పార్ట్నర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఏ దేశాలు ఉన్నాయి? శ్రీలంక, టర్కీ, కంబోడియా, అజర్బైజాన్, నేపాల్, ఆర్మేనియా, ఈజిప్ట్, ఖతార్, సౌదీ అరేబియా, బెహ్రెయిన్, కువైట్, మయన్మార్, మాల్దీవ్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇవన్నీ ప్లేసెస్కి ఇవన్నీ కూడా ఎస్సీఓలో డైలాగ్ పార్ట్నర్స్గా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మిత్రా వ్యాన్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఏంటి మిత్రా వ్యాన్స్ ఏంటి, వీటి యొక్క ఉపయోగం ఏంటి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఇటువంటి పథకాన్ని ఎందుకు తీసుకొని వచ్చారు? సో మిత్రా వ్యాన్ ఏదైతే ఉందో అది ఎక్కడంటే నేపాల్ బోర్డర్లో తీసుకొని వచ్చారు. అంటే మన ఇండియాకి నేపాల్కి మధ్యలో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండియా నేపాల్ బోర్డర్ ఏదైతే ఉందో అక్కడంతా కూడా మొక్కలు నాటడమే ఈ యొక్క మిత్రా వ్యాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఇది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్లో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఈ యొక్క మిత్రా వ్యాన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వృక్షోపన్ అంటే మొక్కలు, వృక్షోపన్ జన్ అభియాన్ 2024 అనేటువంటి థీమ్ కింద తీసుకొని వచ్చారు. అంటే దానికి పెట్టినటువంటి పేరు అనమాట వృక్షోపన్ జన్ అభియాన్. ఇది ఎందుకోసం అంటే ఉత్తరప్రదేశ్ అండ్ నేపాల్ ప్లేస్లో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో అక్కడంతా కూడా పచ్చదనంతో నిండిపోవాలి, అక్కడంతా కూడా మొక్కలు నాటాలి. ఆ బోర్డర్ ఏదైతే ఉందో ఇండియా నేపాల్ బోర్డర్ మొత్తం కూడా మొక్కలతో నింపేయాలని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ భావిస్తుందన్నమాట. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 35 కోట్ల వరకు కూడా అది 35 డిస్ట్రిక్ట్స్లో ఈ యొక్క మొక్కల్ని పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటు ఆ యొక్క ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 35 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడంతా నేపాల్తో ఎక్కడెక్కడ బోర్డర్ ఉందో అక్కడంతా కూడా మొక్కల్ని నాటే కార్యక్రమే మిత్రా వ్యాన్ అనమాట. సో మిత్రా వ్యాన్ ద్వారా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఇండియా నేపాల్ బోర్డర్లో మొక్కలని పెంచబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.